తమిళనాడులో దారుణం జరిగింది. భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ముగ్గురు పిల్లలను ఓ తండ్రి హతమార్చాడు. తంజావూరు జిల్లా గోపాల సముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్, నిత్య అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఓవియా, కీర్తి అనే కుమార్తెలు, ఈశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. ఇటీవల నిత్యకు సామాజిక మాధ్యమాల ద్వారా తిరువారూర్ జిల్లా మన్నార్గుడికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. 6 నెలల క్రితం నిత్య భర్త పిల్లలను విడిచిపెట్టి ఆ యువకుడితో వెళ్లిపోయింది. అయితే నిత్యను వినోద్ కుమార్ కలుసుకుని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రియుడిని విడిచిపెట్టి రమ్మని కోరాడు. కానీ ఆమె తన పట్టును వీడలేదు. దీంతో భార్యపై ఉన్న ఆగ్రహాన్ని తన ముగ్గురు పిల్లలపై చూపించాడు. తన ఇంట్లో ఓ గదిలో పిల్లలు ముగ్గురిని బంధించి స్వీట్లు తినాలని చెప్పాడు. పిల్లలు స్వీట్లు తింటూ ఉండగానే కత్తితో దాడి జరిపి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తమిళనాడులో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తిక్, తమిళనాడులో అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. భార్యతో ప్రియుడు వెళ్లిపోయిందనేటువంటి ఆగ్రహంతో భర్త తన ముగ్గురు పిల్లలను కూడా అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఘటన మాత్రం తంజావూరు జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. దాదాపు 6 నెలల క్రితం సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ప్రియుడితో నిత్య వెళ్ళిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఎంత పిలిచినప్పటికీ కూడా తిరిగి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందినటువంటి భర్త వినోద్ కుమార్ గత కొంతకాలంగా కూడా చాలా సార్లు ఏదైతే భార్యను కోరడం కూడా జరిగింది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు తిరిగి రావాలంటూ కూడా పదే పదే ప్రాధాయపడ్డాడు. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో చివరికి చేసేది లేక ఇక ముగ్గురు పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా కూడా చంపివేయడం కూడా జరిగింది. అయితే చంపడానికి ముందుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక స్వీట్ షాప్ లో స్వీట్ బాక్స్ అన్నింటినీ కూడా ప్యాక్ చేసుకుని పిల్లలందరికీ కూడా ఆ స్వీట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇస్తూనే వాళ్ళు తింటూ ఉండగానే కూడా ముగ్గురు పిల్లల్ని కూడా చంపేశారు. ముగ్గురు కూడా ఆడపిల్లలు. అత్యంత దారుణమైనటువంటి ఘటనగా కూడా ఈ విషయం స్థానికులందరూ కూడా మర్చిపోలేకపోతున్నారు. వెంటనే కూడా వినోద్ కుమార్ చంపిన వెంటనే నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ కు కూడా లొంగిపోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటికైనా కూడా భార్య మారాలి, భార్య తీరు మారాలి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే విషయాన్ని కూడా పోలీసులకు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.